ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను. అదేంటంటే సో ఏంటంటే మనకి చదువుకునే స్టూడెంట్స్ ఎవరికైనా సరే మంచిగా ఉపయోగపడే స్కాలర్షిప్స్ ఇస్తున్న పెద్ద పెద్ద కంపెనీస్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్స్ కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చాలా వరకు కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి. లైక్ సంతూర్ కావచ్చు, నోకియా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, టాటా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు అదానీ కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ అని చెప్పి వాళ్ళ కంపెనీస్ ప్రమోట్ చేసుకుంటూ సో కొంతమందికి అంటే మన భారతదేశంలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కావచ్చు, లేకపోతే మధ్యతరగతి విద్యార్థులకు కావచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీకు ఈ వీడియోలో ఇప్పుడు ఆ స్కాలర్షిప్స్ ఇస్తున్న కొన్ని కంపెనీస్ గురించి అండ్ వాటిని ఎలా అప్లై చేసుకోవాలనే వాటి గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు ఈ వీడియో వచ్చేసి ఒక 10 minutes నుంచి 20 minutes మధ్యలో ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఓకే. సో ముందుగా వచ్చేసి ఫస్ట్ స్కాలర్షిప్ వచ్చేసి నోకియా ఫౌండేషన్ స్కాలర్షిప్ అండి. సో మనకి నోకియా కంపెనీ అనేది మనందరికీ తెలుసు. చాలా మంది ఏంటంటే 90s కిడ్స్ అండ్ వచ్చేసి మీకు 80s కిడ్స్ అయితే కంపల్సరీగా నోకియా ఫోన్ ని వాడే ఉంటారన్నమాట. సో ఇప్పుడు ఆ నోకియా కంపెనీ వాళ్ళు ఏంటంటే ఫౌండేషన్ వాళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళకి మొబైల్స్ అనేవి కాదు, సో వాళ్ళకి చాలా సెక్టార్స్ లో బిజినెస్ ఉన్నాయన్నమాట. సో మన ఇండియాలోనే కాదు, వేరే వేరే కంపెనీస్ లో చాలా బిజినెస్ ఉన్నాయి. సో వాళ్ళ కంపెనీని ప్రమోట్ చేసుకోవడానికి, అలాగే ఏంటంటే సో మన కార్పొరేట్ గవర్నెన్స్ అని చెప్పి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఉంటుందన్నమాట. సో దానికోసం అనేది వాళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎంత స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారో అది లాస్ట్ డేట్ ఏదో చూద్దామండి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మీకు అప్లికేషన్స్ ఈజ్ ఓపెన్ టు ద స్టూడెంట్ పర్సూయింగ్ ఏ డాక్టరల్ డిగ్రీ ఇన్ ఐసిటి ఆర్ రిలేటెడ్ సైంటిఫిక్ ఫీల్డ్స్ ఇన్ ద సో in the Finnish university, and next applicant must have at least one acceptance publication related to doctoral decision at a time of applying. సో ఇక్కడ డిస్క్రిప్షన్ లో వీళ్ళ ఎలిజిబిలిటీ వచ్చేసి వాళ్ళ పేరు మీద ఒక పేపర్ అనేది పబ్లిష్ అయి ఉండాలి. అది కూడా ఏంటంటే మీరు స్కాలర్షిప్ కి అప్లై చేస్తున్న కాన్సెప్ట్ మీద ఆ పేపర్ పబ్లిష్ అయి ఉండాలి. అండ్ సో మీరు మీరు ఐసిటి అనే ఏంటంటే ఇప్పుడు ఆర్గనైజేషన్లో మీరు చదువుతున్నట్టయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ప్రైజ్ మనీ వచ్చేసి £7,500 ఇస్తున్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15/9, చాలా టైం ఉందండి. సో దీని గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్ని తెలుసుకుని అసలు ముందుగా ఇది రియలా ఫేకా అండ్ అప్లై చేయొచ్చా లేదా ఏంటనేది మొత్తం ఇదేమన్నా స్కామా ఇలాంటివన్నీ కూడా మీరు 1-4 సార్లు వెరిఫై చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్లీ వీ కెన్ సీ హియర్. సో ముందుగా ఇక్కడ బడ్డీ ఫర్ స్టడీ అని వస్తుంది అనమాట. దాంట్లో మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలి. అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలంటే ముందుగా సైన్ అప్ అవ్వాలన్నమాట. ఇది సైన్ అప్ ప్రాసెస్ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ముందుగా మీకు అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేయాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అయిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు హౌ టు అప్లై సెక్షన్కి వెళ్ళాలి అండ్ అక్కడ నోకియా స్కాలర్షిప్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ పర్టికులర్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసినట్టు అవుతుంది అన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 3rd August స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 15th September లోపు మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసి 3rd August అనమాట. అంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 15 days ఉందన్నమాట. 15 days తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీకు అప్లికేషన్ మీకు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి నేను ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మళ్ళీ ఒక ప్రాసెస్ చెప్తాను. సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ గురించి వెళ్ళిపోదాం అండి. సో ఇక్కడ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి సో న్యూటనిక్స్ నెక్స్ట్ జనరేషన్ సో ఇన్నోవేషన్ స్కాలర్షిప్ 2026 అండి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ చూసుకుంటే ది న్యూటనిక్స్ నెక్స్ట్ జనరేషన్ ఇన్నోవేషన్ స్కాలర్షిప్ 2026 ఈస్ బీయింగ్ ఆఫర్డ్ బై న్యూటనిక్స్ టు సో మీరు అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్పెషలైజ్డ్ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ దిస్ గ్లోబల్ ఇన్నోవేషన్ సపోర్ట్ అనమాట. సో మీరు అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళే కాదు. సో ప్రైజ్ మనీ వచ్చేసి $2,500 అనమాట. $2,500 అంటే ఇప్పుడు $100 అంటే మన ఇండియన్ రూపీలో 9,000. సో మీరు ఆలోచించుకోవచ్చు $2,500 అంటే ఎన్ని రూపీస్ వస్తాయి అనేది. లాస్ట్ డేట్ వచ్చేసి 31/5. ఇది కూడా
మే వరకు ఉందన్నమాట. 31/5/2026 లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి న్యూటనిక్స్ నెక్స్ట్ జనరేషన్ ఇన్నోవేషన్ స్కాలర్షిప్ అండి. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసుకుని, సో ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లై నౌ మీద డైరెక్ట్గా మీరు లైవ్లో నేను చూపిస్తున్నాను. సో మీరు లైవ్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసుకుని, క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు అఫీషియల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి నెక్స్ట్ స్కాలర్షిప్ మీదకి వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ఇక్కడ కిరణ్ ప్రతిభ స్కాలర్షిప్ 2026 అండి. సో ఇక్కడ కిరణ్ ప్రతిభ స్కాలర్షిప్ 2026 is being provided by Kiran Foundation to highly talented and underprivileged students who have passed the 8th standard and are at least 14 years old అనమాట. సో మీరు 8th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి అండ్ 14 years బిలో ఉండాలి. మీ క్లాస్లో మీకు టాప్ ర్యాంక్స్ వచ్చి ఉండాలన్నమాట. సో అప్పుడే మీరు ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ అప్లికేషన్స్ ఈజ్ ఓపెన్ టు ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 8th and are at least 14 years below, and applicant must be allowed a family with a monthly income not extended 20,000. మీ ఫ్యామిలీకి యాక్చువల్గా మీకు ఎక్కడ స్కాలర్షిప్ అప్లై చేసుకున్నా మీకు ఇయర్లీ ఇన్కమ్ ఎంతకన్నా ఎక్కువ దాటకూడదని ఉంటుంది. కాకపోతే వీళ్ళు విచిత్రంగా మంత్లీ ఇన్కమ్ 20,000 దాటకూడదని ఇచ్చారనమాట. అండ్ ప్రైజ్ మనీ వచ్చేసి ట్యూషన్ ఫీ అండ్ అదర్ బెనిఫిట్స్ మొత్తం కూడా వీళ్ళే కడతారనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 30 April 2026 అండి. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళిపోయి చూసుకోవచ్చు. ఐ విల్ గివ్ ఆల్ దీస్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో దట్ యూ కెన్ ఫైండ్ అండ్ ఫ్రీ ఫర్ ఆస్క్ ఎనీ డౌట్స్. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండి, ద కిరణ్ ప్రతిభ స్కాలర్షిప్ అనమాట. సో ఇక్కడ ఎంపవరింగ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ అప్లై నౌ కూడా ఇచ్చారు, ఎలిజిబిలిటీ అండ్ డెడ్ లైన్ ఇచ్చారు. నెక్స్ట్ షార్ట్ లిస్ట్ ఇచ్చారు. అంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక షార్ట్ లిస్ట్ 15th మే తెలుస్తుంది. అండ్ సెలక్షన్ వచ్చేసి 2nd June అప్లై చేసుకుంటే 2nd June మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మీకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా కూడా పూర్తిగా మీరు ఆన్లైన్లోనే ఉంటుంది అన్నమాట. మీకు ఆఫ్లైన్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు మీ దగ్గరికి రావాలి. ఓకే. సో నెక్స్ట్ స్కాలర్షిప్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి జోల్వి గ్లోబల్ స్కాలర్షిప్ 2026 అండి. ది జోల్వి గ్లోబల్ 2026 స్కాలర్షిప్ ఈస్ బీయింగ్ అన్ ఆఫర్డ్ బై ద జోవెల్ ఇన్నోవేషన్ to support meritorious and financially need students who are pursuing their higher education in the US and Canada. సో మీ బీటెక్ అయిపోయింది, మీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు యుఎస్ ఆర్ కెనడా వెళ్తున్నారు. సో అప్పుడు మీరు ఈ స్కాలర్షిప్ని మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ప్రైజ్ మనీ వచ్చేసి $5,000 వరకు మీకు మీకు ఇస్తారనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15/3 అని ఇచ్చారు. దీన్ని ఆల్రెడీ పొడిగించారనమాట. అది కూడా మీకు అప్డేట్ వస్తుందన్నమాట. 15/4 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి జేఎన్ టాటా స్కాలర్షిప్ అండి. సో ఈ జేఎన్ టాటా స్కాలర్షిప్ కూడా ఏంటంటే స్టూడెంట్స్కి ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ కావచ్చు లేదా డాక్టర్ కావచ్చు, మీరు ఏ కోర్సు చదువుతున్నా కానీ సో మీరు ఎలిజిబుల్ అనమాట. కాకపోతే మీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి పర్టికులర్గా మీకు 8 lakhs అయితే దాటి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైజ్ మనీ వచ్చేసి 20 lakhs వరకు ఇస్తారన్నమాట. లోన్ స్కాలర్షిప్ ఆఫ్ 20 lakhs వరకు ఇస్తారు. అంటే వడ్డీ లేకుండా వాళ్ళు మీకు అప్లై చేసుకొని ఇస్తారనమాట. సో దాని వల్ల మనం రీపే చేయాలన్నమాట. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఉన్న స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చదువుకునే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను డౌట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.